హలాల్ ఆర్థిక విధ్వంసం అని ఒక సోదరుడు ఒక వీడియో చేసి విద్వేషాన్ని చిమ్మేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు తన అజ్ఞానం కారణంగా. నిజంగా హలాల్ అంటే ఏమిటి? తినడానికి వాడుటకు యోగ్యమైన లేదా అనుమతి ఉన్న పర్మిసిబుల్ వాటిని హలాల్ అని అంటారు. హలాల్ చేయడం అంటే హానికర పదార్థాలను తొలగించి తినటానికి వాడుటకు యోగ్యమైనదిగా చేయటం అని అర్థాలు ఉన్నాయి. హలాల్ సర్టిఫికేషన్ దేనికి? హలాల్ సర్టిఫైడ్ ఫుడ్స్ అంటే హానికరమైన పదార్థాలు లేని అత్యుత్తమ ప్రమాణాలతో శుద్ధి ప్యూరిఫై చేయబడిన వస్తువులు అనే పదార్థాలు అని అర్థం హలాల్ అంటే. హలాల్ అంటే కేవలం మాంసాహారం పైనే ఉంటుందని చాలా మందిలో ఒక అపోహ ఉంది, కానీ అది వాస్తవం కాదు. ఒక్క మాంసాహార ఎగుమతులపైనే కాక బిస్కెట్లు, కేకులు, ఐస్ క్రీమ్లు, పిజ్జాలు, ఇంకా కాస్మెటిక్స్, కొన్ని రకాల మెడిసిన్స్ వగైరా వాటి మీద కూడా హలాల్ సర్టిఫికేషన్ ఉంటుంది. వాటిలో ఆల్కహాల్ను కలపలేదని, ఇంకా గ్లిజరిన్, జిలాటిన్ లాంటి పదార్థాలు హానికరమైన పంది కొవ్వు నుండి సేకరించినవి కాదని నిర్ధారించడానికి మాత్రమే హలాల్ సర్టిఫికేషన్ తీసుకోవడం తప్పనిసరి అవుతుంది. ఇక్కడ ఒక అపోహ ఏంటంటే హలాల్ పదార్థాలను అమ్మేది కేవలం ముస్లిం కంపెనీలే అండి, ముస్లిమ్స్ మాత్రమే అన్నది ఒక పెద్ద అపోహ సోదరులారా. చాలామంది హిమాలయ ప్రొడక్ట్స్ని నిషేధించాలని సోషల్ మీడియాలో గోలగోల చేస్తుంటారు కొంతమంది అనామకులు. హిమాలయ కంపెనీ మాత్రమే కాదు, ఆదాని, రిలయన్స్ ప్రొడక్ట్స్ సైతం హలాల్ సర్టిఫికేషన్తోనే విక్రయించబడుతున్నాయన్న విషయము మీకు తెలుసా? టాటా కన్జ్యూమర్ అండ్ కెమికల్, పార్లీ, హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్, కృష్ణ ఇండస్ట్రీస్, క్వాలిటీ ఫుడ్స్, అమూల్, డాబర్, నెస్లే, చివరకు పతాంజలి సైతం హలాల్ సర్టిఫికేషన్తో తమ ప్రొడక్ట్స్ను ఇంటర్నేషనల్ మార్కెట్లో అమ్ముకుంటాయి. ఇది చాలామందికి తెలియదు, కొంతమంది తెలిసిన మూర్ఖంగా ప్రవర్తిస్తుంటారు. ఐటీసీ ఉంది, మెక్డొనాల్డ్స్ ఉంది, కేఎఫ్సి లాంటి కంపెనీలు కూడా ముస్లిం సంస్థలు కావు. వీరంతా హలాల్ సర్టిఫికేషన్ తీసుకుంటారు. తర్వాత గల్ఫ్లో, ఇతర ముస్లిం దేశాల్లో పూర్తిగా వ్యాపారాన్ని, లావాదేవీల్ని దండుకునేది ఎవరు? ముస్లింలా. హలాల్ పేరుతో చేసే బిజినెస్లో అధిక శాతం ముస్లిమేతరులే మీకు కనిపిస్తుంది. ఒకసారి మనం చూసినట్లయితే ప్రాసెస్ ఫుడ్ మరియు ఫ్రోజన్ ఫుడ్ డిమాండ్లు ప్రపంచవ్యాప్తంగా పెరగడం, ముస్లిం దేశాల్లో హలాల్ సర్టిఫైడ్ ఫుడ్స్కు అధిక ప్రాధాన్యత ఉండటం వలన అంతర్జాతీయ స్థాయిలో ప్రొడక్ట్స్ను ఎగుమతి చేస్తున్న కంపెనీలన్నీ హలాల్ సర్టిఫికేషన్ ఆధారంగా తీసుకోవడం జరుగుతుంది. హలాల్ సర్టిఫికేషన్ అనేది ఈ మధ్య కాలంలో మొదలవ్వలేదు, ఎప్పటి నుంచో అమల్లో ఉంది. అసలు హలాల్ ఫుడ్స్కు ఉన్న మార్కెట్ వాల్యూ ఎంతో మీకు తెలుసా? అంతర్జాతీయ మార్కెట్లో హలాల్ ప్రొడక్ట్స్కు 42.5% మార్కెట్ షేర్ ఉంది. అంటే ఎంత పెద్ద స్థాయిలో ఉందో అర్థం చేసుకోండి. సుమారు $2.6 ట్రిలియన్ హలాల్ ప్రొడక్ట్స్ టర్నోవర్ జరుగుతుందంటే ఎంత పెద్ద మొత్తంలో లాభం జరుగుతుందో ఒకసారి ఆలోచించండి. హలాల్ సర్టిఫైడ్ ఫుడ్స్ మరియు ప్రొడక్ట్స్కి ఇంత పెద్ద మొత్తంలో మార్కెట్ ఉండడం వల్లనే ఇండియాలోనే కాక ఫారిన్ కంట్రీస్కు తమ ప్రొడక్ట్స్ని ఎగుమతి చేసే అతిపెద్ద కంపెనీలన్నీ కూడా హలాల్ సర్టిఫికేషన్ని అదనంగా తీసుకుంటూ ఉంటాయి. భారతదేశంలో అమ్మకాల వరకు ఫుడ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో అదే దానిని మనం FSSAI, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా లైసెన్స్ సరిపోతుంది. కాబట్టి మనం అలాంటి ముద్రను మన భారతదేశ ప్రొడక్ట్స్పై మనం చూస్తూ ఉంటాం. ఈరోజు చాలా విచారకరమైన విషయం ఏంటంటే జంతువులపై ప్రేమ అనేది కేవలం బక్రీద్ పండుగ రోజే కొంతమందికి గుర్తొస్తూ ఉంటుంది. ముస్లింలు జంతువుల్ని బలిస్తున్నారు, గోవుల్ని, ఎద్దుల్ని చంపేస్తున్నారు, ఆ తర్వాత మాంసాన్ని ఎగుమతి చేస్తున్నారని కేవలం బక్రీద్ రోజులో కొంతమంది నాటకాలు ఆడుతుంటారు. కానీ విషయం ఏంటంటే మీరు ఆశ్చర్యపోతారు. TheWire.in మార్చ్ 2024 ప్రకారంగా బీఫ్ ఎక్స్పోర్ట్స్ లో ఇండియా 2వ స్థానంలో ఉంది. మరి ఇక్కడ అధికారం ఎవరిది ఉంది? మరి అలాంటప్పుడు ఈ బీఫ్ ఎక్స్పోర్ట్ కంపెనీలను రద్దు చేయొచ్చు కదంటే అలా చేయరు. అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ APEDA, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, apeda.gov.in ప్రకారం, గవర్నమెంట్ లెక్కల ప్రకారం బీఫ్ ఎక్స్పోర్ట్స్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి, ఎవరు నడిపిస్తున్నారు? అల్ అనమ్ అగ్రో ఫుడ్స్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ అలీగర్ ఉత్తరప్రదేశ్ లో ఉంది. అదేవిధంగా అల్ కైఫ్ ఇండస్ట్రీ ఇది మీరట్ లో ఉంది ఉత్తరప్రదేశ్ లోని. కరణ్ ఫ్రోజన్ ఫుడ్స్ గజియాబాద్ ఉత్తరప్రదేశ్ లో ఉంది. దీని యొక్క ఓనర్ ఎవరంటే కరణ్ సింగ్. అలాగే అల్ అలీ ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇది గజియాబాద్ ఉత్తరప్రదేశ్ లో ఉంది. AMS అగ్రో ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ ఏదైతే ఉందో ఇది కూడా ఉత్తరప్రదేశ్ లో ఉంది. ఈ విధంగా
టాప్ 5 యూపీలోనే మనకు కనిపిస్తున్నాయి. గవర్నమెంట్ పెద్ద కంపెనీల లిస్టు 13 ఇస్తే అందులో 9 ఉత్తరప్రదేశ్లోనే ఉన్నాయి, యోగి రాజ్యంలోనే ఉన్నాయి. మరి అలాంటప్పుడు ఈ బక్రీద్ పండుగ సందర్భంగా గోల చేసే బదులు ఇలాంటి కంపెనీలకు లైసెన్స్ ఇవ్వకుండా పూర్తిగా రద్దు చేస్తే చాలా బాగుంటుంది కదా. మరోవైపు ప్రజల్ని మోసం చేస్తూ ఈ హలాల్ సర్టిఫైడ్ ఫుడ్ని మీరు ఎందుకు తింటున్నారని చెప్పేసి గోల చేసే బదులు వాటి యొక్క యజమానులు ఎవరు, దాని యొక్క లాభం ఎవరు పొందుతున్నారో కూడా మనం ప్రజలకు తెలియచేయాలి కదా. ఎంతకాలం ఇలా ప్రజల్ని మోసం చేస్తూ పబ్బం గడుపుకునేటువంటి ప్రయత్నం చేస్తారు? ఒక్కసారి మీ అంతరాత్మతో మీరే ఆలోచించండి. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియచేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియచేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి తేనె కోసం మీరు సంప్రదించండి. అలాగే షాహీ హల్వాను మీరు తప్పనిసరిగా ఉపయోగించి మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతిని పొందండి. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.